చాలా బాధాకరంగా ఉంది. మీ అందరికీ చూసారు. సరే, ఏదైనా సరే మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రేమ కొద్ది చేయాలి, కష్టపడి చదవాలి. ఫ్రెండ్స్, ప్రేమ కొద్దు ఏ బుక్ చదువుతున్నావో ఆ బుక్ లవ్ చేస్తూ చదవాలి. అప్పుడే నీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది, అందులో గ్రిప్ వస్తుంది, నువ్వు అనుకున్న అచీవ్మెంట్కి రీచ్ అవుతావు. ఇక సార్ హోంవర్క్ ఇచ్చింది కదా, కష్టపడి హోంవర్క్ చేయాలి. రేపు ఎగ్జామ్ ఉంది కదా, స్లిప్ టెస్టో లేకపోతే గ్రాండ్ టెస్ట్ ఉంది కదా, దానికోసం ప్రిపేర్ అయ్యి అందులో క్వశ్చన్లే కాకుండా నీ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకొని చదవాలి. దీనివల్ల ఫ్యూచర్లో నాకేమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటే ఎట్లా ఉపయోగపడుతుంది, దేనికోసం చదవాలా అనేది దాన్ని ఇంట్రెస్ట్గా కాకుండా లవ్ చేస్తూ చదవాలి. ఇప్పుడు మనం ఎవరైనా చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ మీద ప్రేమతోటి ఎట్లింటామో మనం చదువుని కూడా ప్రేమతోటి చదవాలి. అప్పుడే నువ్వు అనుకున్న ఎయిమ్కి రీచ్ అవుతావు, నువ్వు అనుకున్న అచీవ్మెంట్కి రీచ్ అవుతావు. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పొద్దు, ఎందుకంటే రోజు మీ క్లాస్లో టీచర్లు అదే చెప్తుంటారు. కాబట్టి ప్రేమ కొద్ది చదవండి. నువ్వు దేన్ని గోల్ చేస్తున్నావో దానికి రీచ్ అయ్యే విధంగా దాన్ని ఆడుతూ పాడుతూ ప్రేమగా, ఏదైనా ప్రేమ ఉంటేనే మనకు వస్తుంది, ప్రేమ లేకపోతే మొత్తం ఏది రాదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఈ ప్రాంతంలో మరిన్ని సేవలు విస్తృతంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.